ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్. ఇదొక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. అన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏపీ సిఐడి చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులను అధికారులు అరెస్ట్ చేశారు. ఐపీఎస్ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను ముంబై నాటి జత్వానీకి వేధింపుల కేసులో ఏపీ సిఐడి అధికారులు ఆయన హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. మాజీ సీఎం జగన్కు ఆయన అత్యంత విధేయుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెండ్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి ఆయన తరలిస్తున్నారు. జత్వానీ కేసులో పూర్తి స్థాయిలో సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ఇది జత్వానీ కేసు అనేది ఒక ముంబై నటి కేసు. ముంబై నటిని ఇబ్బంది పెట్టడానికి, లొంగ తీసుకోవడానికి ఆమెను విజయవాడ, విశాఖపట్నం, గుంటూరులోని పలు కేసులు పెట్టి ఆమెను లొంగ తీసుకోవడానికి, ఆమె పెట్టిన కేసును విత్డ్రా చేసుకోవడానికి ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక ప్రత్యేక అధికార దళం పనిచేసిందని చెప్పుకోవచ్చు. దళం అనే పదాన్ని ఎందుకు వాడామంటే, కామన్గా దళం అనేది నక్సలైట్ల భాషలో వాడే పదం. కానీ అదే సేమ్ సిచ్యువేషన్ గత ప్రభుత్వంలో కొందరు అధికారులు, ముఖ్యంగా ఐపీఎస్ అధికారుల బృందం, అప్పుడు విశాల్ గున్ని కూడా సస్పెండ్ అయ్యారు, పిఎస్ఆర్ ఆంజనేయ సస్పెండ్ అయ్యారు. వీరు ఆ నటిని ఏ విధంగా వేధించారనేది మనం ఇదివరకే కొన్ని వీడియోల్లో చేసి ఉన్నాము. ఆ నటిని వేధించిన కారణంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేస్తూ కేంద్ర సర్వీసులకు అటాచ్ చేసింది. అంతేకాకుండా ఏపీ సిఐడిగా మాజీ చీఫ్ పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా బాధ్యుని చేస్తూ సస్పెండ్ చేసింది. అంతేకాకుండా ఇవాళ ఉదయం పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేసి ఏపీకి ఆయన తరలిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కూటమి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వంలో చేసిన హయాంలో అక్రమాలు, దందాలు, రౌడీజం, గుండాయిజాలు అన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నట్టుంది. ఎందుకంటే పోసాని కృష్ణమురళి కానీ, నటి శ్రీరెడ్డి కానివ్వండి, నందిగామ సురేష్ కానివ్వండి, వల్లంనేని వంశీ, మళ్ళీ ఇప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కానివ్వండి, ఈ కేసులో పరపరం చూస్తా అంటే గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను, అక్రమాలను ఒక్కొక్కటి వెలుగులోకి తీస్తూ వారికి శిక్షలు విధిస్తున్నట్టు ఖచ్చితంగా తెలుస్తుంది.